ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. మరి ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం సుస్వాగతం. మరి ముందుగా గణపతి శ్లోకాంతో మొదలెడదాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అందరికీ ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ ఈ యొక్క రాశి ఫలాలకి ఈ వారం తెలుసుకోవడానికి మరి యొక్క వారానికి ప్రతి వారం కూడాను ఇలాగే మరి మీ ముందుకు వస్తున్నాను. మరి మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క శిష్యుడిగా ఏలూరులో మరి మీ ముందుకి పడిపూజల విధానమే కానీ కొన్ని సంప్రదాయంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమాల్లో ముందుండి ఏదైనా సరే సకలం సర్వసిద్ధులతో ఆ యొక్క దేవీ దేవతలందరూ కూడా మరి ఆ భగవంతుడి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేస్తూ అనుకున్న కోరిక నెరవేరుతూ మరి ఇలాగానే ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత జీవితాలను అనుసరించి మరి మీ ముందుకు నన్ను తీసుకొచ్చారు. మరి యొక్క ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకు మరొక్కసారి రాశి ఫలాలకు స్వాగతం. మరి గడిచిన వారంలోనే మనం చాలా వరకు పాజిటివ్గా విన్నాము. మన దగ్గరికి వచ్చారు స్వామి, మీరు చెప్పిన ప్రతి రెమెడీ కూడాను తూచా తప్పకుండా పాటిస్తున్నాము, చేసే ప్రతి పని కూడా మరి చక్కగా ముందుకు వెళ్తున్నాము, కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా మాకు రిజల్ట్ వస్తుంది స్వామి అని చెప్పి కొంతమంది చెప్పారు. చాలా సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియవలసిన ఈ 12 రాసుల వారు కూడాను ఈ యొక్క వారం చాలా అంటే చాలా బాగుంది. మీరు చేసేటువంటి కొన్ని రెమెడీస్ వల్ల మీకు చేయమైనటువంటి చిన్న చిన్న కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఈ వారం కూడా అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా సత్ఫలితాలు తీసుకుంటారు. మరి మొదటిగా మేషరాశి. మరి ఈ వారం మేషరాశి వారికి అదృష్ట సంఖ్యతో స్టార్ట్ చేద్దాం. మరి మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఖచ్చితంగా ఒక చిన్న విషయాలు చెప్పాలి మీకు. గతంలో మీరు చేసేటువంటి పని ప్రతిదీ ఏదైతే ఉందో ఏకాగ్రత దృష్టితో తీసుకొని చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అదే ఏకాగ్రతతో మరి ఇంకా ముందుకు వెళ్ళండి. ఖచ్చితమైన ఫలితాలు ఉన్నాయి. కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి నూతన వధూవరులు కూడా ప్రత్యేకంగా కూడా చెప్తా ఉన్నాను. మీరు ఇకపై ఏదైనా సరే తల్లిదండ్రుల యొక్క పెంపకంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ గడియల్లో ఉన్నటువంటి చేసుకునే వివాహ దాంపత్యాన్ని అనుసరించి మరి మీ యొక్క కాలచక్రాలను అనుసరించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క లగ్గసారి సంబంధించి. అలాగే మీరు వెళుతూ కంటిన్యూషన్గా మీ యొక్క దాంపత్యం భగవత్ ఆరాధనతో మరీ ముందుకు వెళ్తే చక్కటైన ఫలితాలు తీసుకుంటారు. పిల్లలను చేసుకునేటువంటి ఒక చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, వీసాకు సంబంధించిన పాస్పోర్ట్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవి ఇంకా త్వరగా రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా కొత్తగా నూతనంగా వ్యాపారం చేస్తానికైనా మరీ ఇంకా ముఖ్యంగా ఏదైనా వస్తువు కొనాలి, ఇంకా ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో ఈ వారంలో కొనాలి, మరి ఇంకా ముందుకు వెళ్తుంటే అది కూడా సత్ఫలితం కానీ మరి ముందు కనిపిస్తుంది. ఖచ్చితంగా మేషరాశి వారు ఇంకా మరి ముందుకు వెళ్ళటానికి ఆంజనేయ స్వామికి ఈ వారంలో సింధూరముతో ఆయన మూలమంత్రాన్ని తీసుకొని ఆ సింధూరంతో స్వామి దగ్గర అలాగా వేస్తూ ఉంటే వారం అంతా కూడాను ఖచ్చితంగా మీరు సత్ఫలితాలు తీసుకుంటారు. మేషరాశి వారు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి బంధుమిత్ర సన్నిహిత వర్గాలు మంచి కలయికలు ఉన్నాయి. ఈ యొక్క ప్రతిదీ కూడా ఏదైనా సరే పని చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఫలితాలు మరి మీ ముందుకున్నాయి. ప్రతిదీ కూడా ఏ దేవాలయానికి ఎటు వెళ్ళాలని కూడా మీకు చెప్తాను. తూర్పు దిశగా ప్రయాణం చేయండి. మరి రావి చెట్టు, వేప చెట్టు ఉన్నటువంటి వృక్షం దగ్గరికి వెళ్ళి 9 సార్లు ప్రదక్షిణం చేసి మీ యొక్క ఏదైతే కోరిక ఉందో మేషరాశి వారు 2 చేతులు జోడించి స్వామికి నమస్కారం చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. మరి మేషరాశి వారు ఖచ్చితంగా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, అలాగే అనుకున్న కోరికలు నెరవేరాలని మరి ఆ భగవత్ని నేను కూడా ప్రార్థిస్తున్నాను. మరి తదుపరి రాశిని మరి తెలుసుకోయే ముందు వృషభ రాశి. మరి ఒక వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య చూద్దాం. మరి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 4. ఈ వారంలో మీరు చేసే ఏ పనైనా సరే ఖచ్చితంగా మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ఖచ్చితంగా పనులు అవుతూనే ఉంటాయి. కాకపోతే కొన్ని అప్రమత్తంగా ఉండి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళాలి. మీరు చేసే కొన్ని వ్యక్తిగతం వల్ల అవతల వాళ్ళకి ఒక మనోభావాలు దెబ్బతింటమే కాకుండా
ఇతరుల నుంచి కూడా మీరు ఏదైనా ఆశించాలి వస్తున్నాయని ఎప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. నాకు రావాలంటే ఖచ్చితంగా మీకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏదో ఘోర తపస్సు చేసి వాళ్ళు నాకు రావాలంటే ఖచ్చితంగా రాదండి. ఆ భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. వృషభ రాశి వారు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడైనా సరే ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా, కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు, కొన్ని సంవత్సరాలుగా పిల్లల్ని పట్టించుకునే విధంగా మరి తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. వారికి మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఆర్థికంగా కానీ మరి ఏదైనా మానసికంగా ఆరోగ్యంగా కానీ కొన్ని వ్యక్తిగతంగా మీరు తీసుకున్న నిర్ణయాలు పిల్లల జోలికి తీసుకెళ్ళనకుండా మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఎందుకంటే దాంపత్య జీవితంలో సంతానం ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ సంతానం ఉన్నప్పుడే, పిల్లలు ఎదుగుతున్నప్పుడే అలా మీరు కూడా పిల్లల పట్ల అప్రమత్తం వహించి ఏమన్నా చేయడానికి ముందుకు రావాలి. అంతేగాని పిల్లలను ఉండగానే మీరు వ్యక్తిగతంగా మీ యొక్క దాంపత్య జీవితాన్ని గొడవలతో కానీ స్టార్ట్ చేసుకోవద్దు. భగవత్ ఆరాధన తీసుకోండి, ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా మీరు ఏ నిర్ణయం అయినా సరే మీ బంధువర్గాల్లో కొన్ని విషయాలు పర్సనల్గా చెప్పుకునే విషయాలు కొన్ని ఉంటాయి. అలాంటి చెప్పి మీకు వాళ్ళకి వ్యక్తిగతంగా దూరం ఏర్పడుతుంది. అలాంటి చెప్పకండి. మీకు మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క నమ్మితే చెప్పండి. ఇలా బంధువులతో ఇలాగా వీళ్ళతో చర్చలు తీసుకోకండి. మీకు నచ్చింది చేయండి, ఆలోచించుకొని ముందుకెళ్ళండి, అంతే. అది కరెక్ట్గా అనిపిస్తుంది. మీరు 1-10 సార్లు చెక్ చేసుకుంటే బంధువులు ఎందుకు, ఇంకోళ్ళు ఎందుకు, భగవంతుడు ముందే మీరు ఏదైనా సరే బాధపడాలి, ఏదైనా సరే చేయాలి. ఆయనే మీ యొక్క కోరిక నెరవేరుతారు. మరి వృషభ రాశి వారు తూర్పు దిశగా ప్రయాణం చేయండి, ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి ఈ యొక్క కొత్త పరిచయాలు మరీ ఏర్పడుతుంటాయి. వివాహ శుభ కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలు పాల్పంచుకుంటారు. మరి ఎప్పుడైనా సరే సంకల్పం చేసేటప్పుడు లలితా పారాయణం చేసుకొని అమ్మవారికి వారం అంతా కూడాను కుంకుమ పూజతో పూజ చేస్తే ఆ తల్లి ఖచ్చితంగా ఫలితాలు మీకు ఖచ్చితంగా ఇస్తుంది. మరి మీ కోరిక కూడా నెరవేరాలని నేను కూడా ఆశిస్తున్నా. తదుపరి రాశి మిథున రాశి. మరి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్యతో చూద్దాం. మరి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 3. మరి ఈ గత వారంలో కొంతమంది చెప్పారు, స్వామి మరి రెమెడీస్ పరంగా మరి ముందుకు వెళ్తున్నాము, ఖచ్చితంగా మాకు చేసుకునేటువంటి కొన్ని పనులు ఆటంకం అయినప్పటికీ కూడాను కాస్తో కోస్తో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఆ భగవంతు ఆరాధన మీరు చెప్పి ప్రతిదీ కూడా తూట తప్పకుండా పాటిస్తున్నాము. మరి మా సంకల్పం కూడా గొప్పదే, నెరవేరాలని కోరుకుంటున్నాము. మరి మీరు కూడా చెప్పి ప్రతిదీ కూడా మాకు చాలా అద్భుతమైన ఫలితాలు దక్కుతున్నాయని మేము భావిస్తున్నాము. ఇంకా ఏమన్నా రెమెడీస్ చెప్పండి స్వామి, ఇంకా ముందుకెళ్ళాలి, ఆరోగ్యం బాగుండాలి, ఉద్యోగం రావాలి, పిల్లల సంతానం కలగాలి, ఇలాగ రకరకాలుగా మీరు యొక్క జీవితంలో రకరకాల కోణాల్లో ఇబ్బందులు పడుతున్నాము. మరి మాకేమన్నా అవకాశాలు రెమెడీస్ పరంగా చెప్పగలరని కొంతమంది మరి దేవాలయంకి వచ్చి అడిగారు. అమ్మ ఏమీ లేదు, మీరు మట్టి ప్రమిదలు అంటే తీసుకొని దాంట్లో మీకు గతంలో కూడా చెప్పాను నేను, ఉప్పు కళ్ళుప్పు తీసుకొని చక్కగా ప్రమిది పైన పెట్టండి. ప్రమిదికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టండి. ప్రమిది పైన ఉప్పు వేసి దానిపైన మిరియాలు లవంగాలు పేర్చి ఆ లక్ష్మీదేవి దగ్గర పెట్టండి. ఖచ్చితంగా తల్లి నా యొక్క కోరికని మన్నించి నన్ను సంతోషంగా నాకు కలగచేయని చెప్పి అడగండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ఎందుకంటే మీరు గడిచిన వారమే కానీ రేపు రాబోయే వారమే కానీ ఏదైనా సరే మీకు ఈ వారాల గురించనే కాదు, ఎప్పుడు కూడా మీరు బాగుండాలి. ఈ 12 రాశుల వారు ఏ కార్యక్రమం ఏది పట్టినా తలపెట్టినా పట్టింది బంగారం అవ్వాలి నా కోరిక. మరి ముందుకు వెళ్ళటానికి తూర్పు దిశ ప్రయాణం చాలా ఉత్తమం. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి కొత్తగా ఏదైనా సరే చేయాలి సంకల్పంగా, వ్యాపార రీత్యా ఏదైనా సరే శుభగడియలు తీసుకొని వేద పండితుల దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం పెట్టుకొని ఇంకా ముందుకెళ్తే సత్ఫలితాలు దక్కుతాయి. అంతేకాకుండా మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. మరి యొక్క కర్కాట రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి కర్కాట రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. కర్కాట రాశి వారు మరి చాలా అంటే చాలా వరకు మెరుగుపడుతున్నారు. ఇంకా అభివృద్ధిలోకి రావడానికి ఈ వారం ఇంకా మంచి సత్ఫలితాలు దక్కుతాయి. అనుకోని పరిణామాలన్నీ కూడా అంటే కొత్తగా ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ఆనందం అంటే మీకు తెలిసింది, వాళ్ళు డబ్బు వచ్చినా సంతోషపడతారు, బంగారం వచ్చినా సంతోషపడతారు, చుట్టాలు వచ్చినా సంతోషపడతారు. ఈ రోజుల్లో అంటే మీకు భారం అనేదిలా కాకుండా నాకు సంతోషాన్ని ప్రసాదించు అన్న విధానంలోనే మీరు తీసుకోగలుగుతారు. ఈ వారం కూడా ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్తారు. ఏదైనా కార్యక్రమం చేయాలంటే తలపెట్టండి, ఇంకా ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే చేయడానికి భగవత్ ఆరాధన తీసుకోండి. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి గంధముతో విభూతితో స్వామిని అర్చించండి.
ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. స్వామి విగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి 9 సార్లు తిరిగి స్వామికి ఆవు పాలతో అభిషేకం చేస్తే మీరు ఏదైనా సరే సంకల్పం ఖచ్చితంగా వారు నెరవేర్చింది. మీరు ఎటువైపు అయినా సరే ఎక్కడైనా సరే కనిపిస్తే దేవుడు భగవత్ కనిపించి ఒక నిమిషం పాటు నమస్కారం చేసుకుని ముందుగా రండి, ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరి ఈ వారం అంతా కూడాను విభూతితో సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. విభూతితో పూజ చేయడం వల్ల ఆ స్వామిని ఆరాధించండి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు అనుగ్రహించు తండ్రి అని చక్కగా మీరు 2 చేతులు జోడించి అడగండి, ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరి ప్రయాణించే దిశ తూర్పు దిశ, ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి మరీ ఇంకా ముందుకు వెళ్తారని ఆ భగవాన్ కోరుకుంటున్నాను. తదుపరి రాశి సింహరాశి. మరి సింహరాశి వారికి అదృష్ట సంఖ్య చూద్దాం. మరి సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 2. మరి గత వారంలో మీరు ఏదైనా సరే కొంచెం ఆగిందండి, దగ్గరికి వచ్చేలాగా అవుతున్నట్టే ఉంది, మరి ఇంకా అవ్వలేదండి, కొద్దిగా అదొక కొంచెం బెంగగా ఉంది, ఇంకా ఏం చేయమంటారు గురువుగారు, ఇంకా ఏం చేయమంటారు అని చెప్పి కొంతమంది అడిగారు. దగ్గర దాకా వచ్చిందండి, దగ్గర దాకా వచ్చింది అని చెప్పారు చాలామంది. ఒక మంచిదమ్మా, మీరు ఏదైతే దృష్టిలో తీసుకున్నారో భగవత్ని ఆరాధన చేయమని ఎవరికైనా సరే ఒకటే ముందుగా చెప్తాను నేను. భగవత్ ఆరాధన అంటే ఒకే దేవుడు కాదమ్మా, మనం అనుకున్న దేవుళ్ళందరినీ మనం ఆవాహన చేసుకోవాలి. అప్పుడే మనం ఏదైనా సరే ఖచ్చితంగా స్వామి నేను నెరవేరాలి అని చెప్పేసి, ఫర్ సపోజ్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతమంది దృష్టిలో నేను చెప్పినప్పుడు ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకొని, చక్కటి కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా పసుపు రాసేసి దాంట్లో పసుపు కొమ్ములు, ఎండి ఖర్జూరం, ఒక్క, తమలపాకులు, 11 రూపాయల చిల్లరి రూపాయి కాయిన్స్ చక్కగా ఆ క్లాత్కి నామంలా పెట్టి, వెంకటేశ్వర స్వామి నామంలా పెట్టి, మరి ఆ స్వామికి ముడుపులాగా 2 పుష్పాలు దాంట్లో వేసి, పసుపు కుంకుమ వేసి, అక్షింతలు వేసి, చక్కగా 3 ముళ్ళు వేసి దేవుడి మందిరంలో పెట్టండి. దేవుడి మందిరంలో పెట్టిన తర్వాత ఈ రాశి వారే కాదు ఎవరైనా సరే ఆ యొక్క సంకల్పం నెరవేరాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ యొక్క రెమెడీను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ శ్రీనివాసుడే సెలవు ఇచ్చాడు మనకి. అలాంటి భాగ్యాన్ని ఆ 11 రూపాయలు చిల్లర పైసలు ఆ క్లాతులో కట్టి స్వామి ముందు దేవుడి మందిరంలో పెట్టి ఖచ్చితంగా ఈ వారం అవ్వాల్సిందే తండ్రి అని అంటే ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరి రాశివారు ఖచ్చితంగా మీరు నెరవేరాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా కొత్త పరిచయాలు, సన్నిహిత వర్గాల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం గడుపుతారు. ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాలే కానీ, కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధమే కానీ ఎవరైనా సరే మంచి శుభ కార్యక్రమాలకి వెళ్తారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి చేసేటువంటి ఏదైనా సరే సంకల్పం బాగా దృఢంగా ఉండాలి అనుకుంటే శని గ్రహాలు, నవగ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల దగ్గరికి వెళ్ళి శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 సార్లు ప్రదక్షిణం చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కనుక ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. శనివారం రోజున నువ్వుల నూనె, నల్ల నువ్వులు తీసుకొని వెళ్ళి స్వామికి నివేదన చేయండి, ప్రదక్షిణం చేయండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించండి. ఎలాంటిదైనా సరే పుట్టిన కాడ నుంచి కడదాకా ఉన్నటువంటి నవగ్రహాలు మనకు బలం ఇంకా పెరుగుతూ ఉంటాయి. అలాంటి దేవతలు మనం ఆరాధన చేసుకోవాలి ఖచ్చితంగా మీకు మంచి సత్ఫలితాలు తీసుకుంటారు. మరి తూర్పు దిశ ప్రయాణం చేయండి. మరి మీరు ఆరాధించేటువంటి దైవాన్ని శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విభూతితో అర్చన చేయటం వలన చాలా చాలా సత్ఫలితాలు తీసుకుంటారు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరాలని స్వామిని సంకల్పం చేస్తాను. మరి తదుపరి తెలుసుకోబోయే రాశి కన్య రాశి. మరి ఒక కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. కన్య రాశి వారు గత వారంలో ఈ వారం ఇంకా చాలా మెరుగుపడతారు. మీరు చేసే ప్రతి పని కూడాను దైవ సంకల్పం తీసుకొని ప్రతి ఒక్కసారి కూడా చాలామంది చెప్తా ఉన్నాను, భూదేవికి నమస్కారం చేయండి, లేవగానే భూదేవికి నమస్కారం చేయండి, తర్వాత స్నానం చేయండి, స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణుడికి నమస్కారాలు చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే వెళ్ళాలి, బయటికి వెళ్దాము అనుకుంటున్నారో చక్కగా స్వామి దగ్గర 2 దేవుడి మందిరంలో 2 అగరత్తులు వెలిగించి
స్వామికి సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా తండ్రి నేను ముందుకు వెళ్తున్నాను, సంతోషంగా నా పని అవ్వాలి అని చెప్పి నమస్కారం ఖచ్చితంగా వెళ్ళండి. మీరు ఖచ్చితంగా పని అవుతుంది. ఆరోగ్యమే కాదు ప్రతిదీ కూడా మీరు పట్టిందల్లా బంగారం అవ్వాల్సింది. ఈ రాశి వారు ఈ వారం గత వారం కంటే ఇంకా మెరుగుపడుతున్నారు. అంతకుముందు కూడా చాలామంది చెప్పారు, స్వామి మాకు రెమెడీస్ పరంగా మరి ఇంకా ముందుకు వెళ్తున్నాము, దైవ సంకల్పం ఇంకా ఏమన్నా చేయమంటారా అని చెప్తా ఉన్నారు. మీరు ఏమి చేయొద్దమ్మా, సూర్యనారాయణుడికి దగ్గరికి వెళ్ళండి, ఆ యొక్క స్వామి తీర్థాన్ని తీసుకొని స్వీకరించండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని మీకే ఆ యొక్క తీర్థముని ప్రసాదిస్తాడు ఆ సూర్యనారాయణ మూర్తి. ఖచ్చితంగా మీరు ఒక భగవంతుని నమ్మండి. అంతేకాకుండా దూర ప్రయాణాలు అంటే సన్నిహిత వర్గాల నుంచి ఒక మంచి కలయిక ఏర్పడుతుంది. శత్రువుల నుంచి కూడా కొంత విముక్తి కలుగుతుంది. ఆర్థికంగా ఇంకా మీరు కొంత బయటపడినట్టే. కోర్టుకు సంబంధించిందే కానీ చిరాకు సంబంధించినవి కానీ ఈ వారం కొంచెం మెరుగుపడతాయి మరి చెప్పచ్చు. మరి ఈ రాశి వారు మరి ఆ తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాకుండా భగవత్ సంకల్పం ఏదైతే తీసుకుంటారంటే సోమవారం రోజున పంచామృత అభిషేకాలతో శివుడికి నివేదన అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. పంచామృత అభిషేకాలతో స్వామికి మీరు అర్పణ చేయండి. చక్కగా స్వామికి అభిషేకం చేయండి, ఆ స్వామిని ఆరాధించండి, 2 చేతులు జోడించండి, స్వామి అడగండి హరహర మహాదేవ్ శంభో శంకర. ఆ స్వామి శివరాత్రి దగ్గర రానే ఉంది, ఇంకా ఒక 10 రోజులు పోతుంటే మరి శివరాత్రి వచ్చేస్తుంది. ఆ స్వామిని మరి ఇంకా సంవత్సరం తరపున మనం ఎప్పుడు కూడా 360 రోజుల స్వామినే మనం మొక్కుతూ ఉంటాం. మరి శివరాత్రి పర్వదినం ఉంటే చాలా అద్భుతమైన రోజులు, చెప్పదగ్గ రోజులు. అలాంటి రోజుల్లో మరి ఆ స్వామికి పంచామృతాలతో ఎవరైనా సరే అర్చన చేసినా అభిషేకం చేసినా ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరి మీరు ప్రయాణించే దిశ తూర్పు దిశ. ప్రతి సందర్భాల్లో కూడా అప్రమత్తం వహించి సరైన నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా సత్ఫలితాలు తీసుకుంటారు. మరి రాశివారు మరి విష్ణు సహస్రనామ సూత్రాన్ని పఠించి మరీ ముందుకెళ్తే సత్ఫలితాలు తీసుకుంటారు. మరి మీ కోరిక కూడా నెరవేరాలని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తదుపరి రాశి యొక్క తులారాశి వారి అదృష్ట సంఖ్య చూద్దాం. మరి తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి ఒక తులారాశి వారు గత వారం మీరు కొన్ని రెమెడీస్ పరంగా మరి ముందుకెళ్ళారు. ఇంకా ఏమన్నా చేయమంటారా స్వామి, దానికి సంబంధించిన ఇంకా రెమెడీస్ కావాలి అంటే, అమ్మ మీరు చేయవలసిందల్లా మీకు ఏదో వచ్చారని ఆశపడద్దు. ఇవి సంకల్పం మీకు ఏదైతే ఇస్తున్నానో దాన్నే మీరు కంటిన్యూషన్గా చేయండి. వారం కొత్తగా మార్చడానికి మీరు ఏదో వచ్చేది త్వరగా అయిపోవాలని ఏమి ఇప్పుడు పెట్టుకోకండి. ఆ భగవంతుడు ఎప్పుడైతే మనకు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. కానీ మీరు ఆ యొక్క స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ స్వామి అనుగ్రహం తీసుకుంటున్నారు కాబట్టి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు ఏదైనా సరే సంకల్పం మన మనసులో ఉన్నప్పటికీ చేసే పని ఏదైనా సరే సంపూర్ణంగా అవ్వాలి కాబట్టి మరి ఆ భగవంతుడినే నేను అడుగుతున్నాను. మీరు కూడా ఆ స్వామిని అడగండి, ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దేవాలయం కనిపిస్తే మీకు కలిగినటువంటి దగ్గరలో 2 అరటిపళ్ళు పెట్టి స్వామిని మనస్ఫూర్తిగా 2 నిమిషాలు అక్కడే కూర్చొని స్వామిని అడగండి, ఖచ్చితంగా తీసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి శుభవార్తలు వింటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. గృహ ప్రవేశాలకి ఒక పెళ్లిళ్ళకు సంబంధించిన ముహూర్తాలు ముందుకు వెళ్తూ ఉంటారు. మరి కోర్టు వివాదానికి సంబంధించినటువంటి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. మరి వివిధ రంగాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం కొంత మెరుగుపడడానికి, ఇంకా ముందుకు వెళ్ళటానికి, ఇంకా అధికారులు మంచి మన్నన పొందడానికి ఇంకా ఆస్కారం ఉంది. మరి రాశి వారి యొక్క తూర్పు దిశ చాలా ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాకుండా మరి రాశి వారు బుధవారం రోజున విఘ్నేశ్వరుడికి చక్కగా గరికతో స్వామిని అర్చన చేయండి, బెల్లం పెట్టండి, ఒక 5 గుంజీలు తీసి ప్రదక్షిణం చేసి తలకి ఇలా అనుకోండి, ఖచ్చితంగా మీరు ఫలితాలు తీసుకుంటారు. బుధవారం విఘ్నేశ్వరుడు చాలా పవరు. ఏదైనా సరే ప్రప్రథమగా మనం గణపతి పూజించడం తర్వాతనే ఏదైనా చేస్తాం. మరి ఈ యొక్క రాశి వారే కాదు ఎవరైనా సరే గణపతికి మనం ఎంత చేస్తే ఆ స్వామి మనకి ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాడు. మరి రాశి వారు ఇంకా ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మీరు ప్రయాణం చేసే ఉత్తరం వైపు మీరు ప్రయాణం చేయండి. ఈ వారం కొంచెం సత్ఫలితాలు తీసుకుంటారు. తెలియనటువంటి కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఏదైనా నూతనంగా ప్రారంభించాలంటే ఈ రాశి వారు దైవజ్ఞగా ముహూర్తాలు పెట్టించుకొని
వేద పండితులు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి చక్కటమైన ఫలితాలు మీరు తీసుకుంటారు. ప్రతి ముహూర్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి తదుపరి రాశి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. మరి వృశ్చిక రాశి వారు మీరు ఈ వారం ఎప్పుడైతే చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారంలోనే మెరుగుపడడానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. ఈ వృశ్చిక రాశి వారు ఎక్కడైనా సరే మనం దేవాలయాల దగ్గర కానీ రోడ్ల మీద కానీ ఆవులు కనిపించినప్పుడు ఆవుకి తోటకూర, బెల్లము అలాంటి పెట్టడం చేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ ఫలితాలు తీసుకోవాల్సిందే. మీరు ఈ వారం ప్రతినిత్యము కూడా మీరు చేసేటువంటిది ఏదైనా సరే దైవ సంకల్పం తీసుకొని మరీ ముందుకు వెళ్ళండి. ఈ వారం మీరు చేయవలసింది శ్రీరాముడి పంచాక్షరి సూత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి సింధూరం తీసుకొని ఆ స్వామి దగ్గర ఆ పొడి తీసుకొని చక్కగా జల్లండి. ఇలాగా శ్రీరామ రామ రామేతి అనే మంత్రాన్ని తీసుకొని చక్కగా ఆ సింధూరాన్ని ఆంజనేయ స్వామి దగ్గర వేసి శ్రీరాముడి పంచాక్షరి సూత్రాన్ని పఠించండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మంచి శుభవార్తలే వింటారు. అంతేకాకుండా ఈ రాశి వారు కొన్ని శుభయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చక్కగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎక్కడైనా సరే మీకు దర్శనం అవ్వకుండా బయటికి రారు. ఖచ్చితంగా స్వామి అనుగ్రహం ఉంటే మీరు పట్టింది బంగారం అవ్వాల్సింది. మరి ఈ రాశి వారు ఇంకా మీరు సత్ఫలితాలు తీసుకోవాలి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి మరి స్టడీస్ పరంగా, వీసా పరంగా, మరి పాస్పోర్ట్ పరంగా ఇలాంటి కొంతమంది లేట్ అవుతున్నాయి స్వామి, ఏం చేయమంటారు, ఎక్కడికి వెళ్ళమంటారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. స్వామి సన్నిధానంలో ఉండండి. స్వామికి నెయ్యితో 2 ఒత్తులు వేసి స్వామి దగ్గర నిమ్మకాయని చక్కగా పిండేసేసి రసం తీసి డొప్పలా చేసి దాంట్లో నెయ్యితో దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెట్టి స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని 9 ప్రదక్షిణాలు చేసి స్వామిని మనస్ఫూర్తిగా అడగండి. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. వీసా లాంటి సంబంధించిన ఎలాంటి పాస్పోర్ట్కి సంబంధించినవి కానీ ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ హోల్డ్లోకి వెళ్ళడం అనేది ఉండదు. మరి ఈ రాశివారు ఉత్తరం ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఎక్కడైనా సరే దైవ సంకల్పం తీసుకునే ముందు, దూర ప్రయాణం చేసే ముందు నిమ్మకాయని జేబులో పెట్టుకొని, దేవుని తలుచుకొని జేబులో పెట్టుకొని ఇంకా వెళ్తే సత్ఫలితాలు తీసుకుంటారని మరి తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ రాశి వారు ఖచ్చితంగా మరి మీరు చేసే సంకల్పం మరి ఆ యొక్క దేవీ దేవతలు దుర్గామాత, శుక్రవారం రోజున దుర్గామాత కుంకుమతో పసుపుతో ఆ అమ్మని ఆర్తించినా, ఆ అమ్మని కొలిచినా మీరు ఎంతైతే తల్లికి సేవ చేస్తారో ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు ఈ వారు. మరి తదుపరి రాశి ధనుసు రాశి. మరి ఒక ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య చూద్దాం. మరి ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. గత వారంలో చాలామంది చెప్పారు, స్వామి మరి మీరు రెమెడీస్ చాలా చేస్తూ ఉన్నాము, ఈ రెమెడీస్ పరంగా మాకు కొన్ని అయినాయి, ఇంకా మాకు కొన్ని వాయిదా ఉండిపోయినాయండి, ఎప్పటి నుంచో తీరనటువంటి మొక్కులే కానీ కొన్ని కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నాము, వృత్తిరీత్యా అవి కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, 1-2 అయినాయి కానీ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఇంకా ఏం చేయమంటారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అమ్మ మీరేమీ కాదు, వీలైతే వెంకన్న బాబు గుడి దేవాలయంకి వెళ్ళండి. ఆ స్వామికి 7 ప్రదక్షిణాలు చేయండి. 7 ప్రదక్షిణాలకు ప్రదక్షిణం చొప్పున ₹1 చొప్పున హుండీలో వేయండి. ఆ స్వామిని మనస్ఫూర్తిగా గోవింద నామస్మరణతో మీరు ఆ స్వామిని అర్చించిన, ఆ స్వామి సన్నిధానంలో 2 చేతులు జోడించి గోవిందాని నామ సంకీర్తన చేసిన ఆ ప్రదక్షిణంలోనే, ఆ 7 ప్రదక్షిణాల్లోనే ఆ స్వామి సత్ఫలితాలు ఇస్తాడు ఖచ్చితంగా. రాశి వారికి ఈ వారం మీరు చేసే ప్రతి పని కూడా ఖచ్చితమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నెరవేరాలని నేను అనుకుంటున్నాను. మరి చదువు పరంగా పిల్లల్ని ఇంకా మీరు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. మరి నూతనంగా అడుగు పెడుతున్న దంపతులకి ఒకటే చెప్తా ఉన్నాను, మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మరి ఆ భగవంతుడు అంతన ఆశీస్సులతో మీ యొక్క కళ్యాణ గడిలలో ఈ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి మరి చక్కగా మీ దాంపత్య జీవితం మరి ఇంకా అలా ముందుకు వెళ్ళాలని సకల దేవతలందరూ కూడా నూతనంగా వివాహం ఎవరైతే చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరీ రాశి వారు మరీ ముందుకెళ్ళిన తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాకుండా
భగవత్ ఆరాధన తీసుకోవాలి. దక్షిణామూర్తిని మనస్ఫూర్తిగా స్వామి సన్నిధానంలో దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళండి. ఆ స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించండి. ఖచ్చితమైన సత్ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మకర రాశి. మరి మకర రాశి వారికి అదృష్ట సంఖ్య చూద్దాం. మరి మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 3. మరి ఈ వారంలో కొన్ని విషయాలలో ఈ మకర రాశి వారికి ఒక పట్టింది బంగారం అవ్వాలి. ఎందుచేతన అంటే ఈ యొక్క గ్రహాలకు సంబంధించినవి కానీ ఈ యొక్క నక్షత్రాలకు సంబంధించినవి కానీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. మరి మీరు ఏదైతే చేయాలని సంకల్పం నిర్ణయించుకున్నారో ఈ ఖచ్చితంగా రాశి వారి ముందుకెళ్తారు. మరీ చెప్తా ఉన్నాను, మీరు ఏదైనా సరే సంకల్పం తీసుకోండి, ఖచ్చితంగా మీరు నెరవేరకుండా అనేది ఉండదు. మరి తల్లిదండ్రులు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎవరైనా సరే రాశుల గురించి కానీ ఎవరైనా కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం మనకి 1000 జనాల బలం, 1000 రెట్లు బలం. ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని పలానా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, వెళ్ళమంటారమ్మా ముందుకి అని చెప్పి నిర్ణయం తీసుకోండి. మీ సొంతంగా నిర్ణయాలు వద్దు. మీరు ఎవరినైతే భావిద్దాం అనుకుంటున్నారో అదే మాత్రం నిర్ణయం తీసుకున్నాం. తల్లిదండ్రులు చెప్పండి, వాళ్ళు మీకు శత్రువులు కాదు, వాళ్ళే మీకు ప్రతిదీ. తల్లిదండ్రులు మించిన దైవం లేదు. మరి చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉన్నాను, వారు నమస్కారం చేసుకోండి. ఏదైనా సరే మీరు చెప్పాలనుకుంటే తల్లికి చెప్పండి, తండ్రికి చెప్పండి. ఏం చేద్దాం, బిజినెస్ గురించి, స్టడీస్ గురించి, ఏదైనా కొనాలి, వస్తువు కొనాలి, ఏదైనా సరే తల్లిదండ్రులు చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళ అనుగ్రహం ఉంటే మీరు కొనేసినట్టే. ఇంకా మరీ ముందుకు వెళ్ళడానికి ఈ రాశివారు ఖచ్చితంగా గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ ఆ స్వామి సన్నిధానంలోకి వెళ్ళి నారికేళాన్ని సమర్పించి 5 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా మీ సత్ఫలితాలు తీసుకుంటారు. మరి ఈ రాశివారు తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వరుడికి గంధముతో అభిషేకం చేస్తే, గంధముతో అలంకారం చేస్తే చక్కటైన ఫలితాలు తీసుకుంటారు. ఒళ్ళు పులకరించిపోద్దటండి. చాలా వరకు చాలామందికి గంధముతో ఆ స్వామిని ఆరాధిస్తారు. కొంతమందికే తెలుసు, గంధముతో అర్చన చేసిన, గంధముతో అలంకారం చేసిన, గంధాన్ని నుదుటిని ధరించిన ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరి ముందుకు వెళ్ళడానికి ఆ దేవతలందరూ కూడా మరి రాశి వారికి ఖచ్చితమైన ఫలితాలు దక్కాలని మరి నేను భగవంతుని కోరుకుంటున్నాను. మరి తదుపరి రాశి కుంభరాశి. మరి కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య చూద్దాం. మరి కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. చాలా మందిలో కొంతమంది కుంభరాశి వారికి వెనకడుగు వెళ్తున్నామండి, కుంభరాశి వారు మాకు ఎలాగుంది, కుంభరాశి వారు ఎలాగుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎప్పుడు కూడాను మీ రాశి ఫలంగా కానీ, మీ నక్షత్ర ఫలంగా కానీ, దైవ బలంగా కానీ ఎప్పుడైనా సరే మీరు మనస్ఫూర్తిగా నమ్మితేనే, మీరు ఎవరో ఏదో చెప్పారు ఏదో మైండ్లో పెట్టుకుని ఏది చేయకండి. ఎప్పుడైనా సరే ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా మీ కులదేవతని, మీ ఇష్టదేవతని ఎవరైనా సరే నమ్మండి, నమ్మి ముందుకు వెళ్ళండి. ఎందుకు అవుదో అప్పుడు నేను చెప్తాను. నేను గతంలో కూడా నేను చెప్పాను, ఇందాక కూడా మాట అన్నాను, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, అన్నా వదిన యొక్క అనుగ్రహంతో ఉండండి. ఎవరు చెప్పినా అన్నదమ్ములు విడదీయడానికి రకరకాలుగా చెప్తా ఉంటారు. ఎప్పుడు కూడా బంధుత్వాన్ని విడదీసుకోవద్దు. ఎప్పుడైనా సరే మన కడదాకా వచ్చేది వారే. సన్నిహితులు రారు, బంధువులు రారు, ఎవరో రారు, నీ కుటుంబం నీ రక్త సంబంధం మాత్రమే. ఒకటి బాగా దృఢంగా పెట్టుకోవాలని చెప్తా ఉన్నా నేను. ఆస్తి వలన, ఏదైనా సరే బంగారం వలన, మీ అమ్మ ఇలాగిచ్చారు, మీ అత్త ఇలాగిచ్చారనే వద్దమ్మా. ఏదైనా సరే మీకు కష్టపడ్డ రూపాయి మీ దగ్గరికే వస్తుంది. మీకు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ వస్తువు మీ దగ్గరికే వస్తుంది. మీరు అనుగ్రహాన్ని భగవత్ సంకల్పంతో ఉంటే ఖచ్చితంగా ఎవరికి దక్కాల్సిందో వాళ్ళకే వస్తుంది. మరీ యొక్క రాశి వారు ప్రతిదీ కూడా బిజినెస్ పరంగానే కానీ, మరి వివాహానికి సంబంధించిందే కానీ, సంతానానికి సంబంధించిందే కానీ, చేసే ప్రతి పని కూడాను శనగలు రాత్రి నానబెట్టేసి రావి చెట్టు, వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఏదన్నా సంకల్పం ఉంది, నెరవేరాలి, అవ్వాలి, చెయ్యాలంటే రావి చెట్టు, వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి రాత్రి నానబెట్టిన శనగలు తీసుకెళ్ళి ఆ చెట్టు, మర్రి చెట్లు, రావి చెట్లు పోసేసేయండి. పోసి 11 ప్రదక్షిణాలు చేయండి. ఇది ఒక కొత్త సంకల్పం. ఇది కూడా మరీ ముందుకు వెళ్తారు. కొంతమంది 9 ప్రదక్షిణాలు చేయమంటున్నాను. 9గా సంబంధించినటువంటి పరిణామం వేరే, 11 సంబంధించిన పరిణామాలు వేరే. వాళ్ళకి వీళ్ళకి అనేది కొన్ని కోరికల పరంగాను, సంతానము, కళ్యాణము, అలా వివిధ రంగాల్లో కొన్ని ఉంటాయి. నాకు అది కావాలి, ఇది కావాలంటే దానికి సంబంధించిన పరిణామాల ప్రకారం చేసుకుంటూ వెళ్ళడమే ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా
మరి ఈ రాశి వారు ఏదైనా సరే సంకల్పం నెరవేరాలి, ఇంకా ముందుకెళ్ళాలి స్వామి, ఆ భగవత్ ఆరాధన తీసుకోమని చెప్తా ఉన్నాను. శివుడికి పంచామృత అభిషేకాలతో మీరు ఎప్పుడైనా సరే ప్రతి నిత్యము, సోమవారం రోజునే కాదండి, ప్రతి నిత్యము కూడా లేవగానే బిల్వదళాన్ని స్వామికి సమర్పించి స్వామి దగ్గర సాష్టాంగ నమస్కారము చేసి మీకు కలిగితే పాలు లేదంటే నీళ్లు పోసే స్వామిని మనస్ఫూర్తిగా అడగండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటే రాశివారి వారంలోని కొన్ని దైవ గ్రహాలే కానీ దైవ గుణ సంబంధించినటువంటి ఇదే కానీ ఏదైనా మీకు అనుకూలంగా వస్తుంది. మీరు చేసే ప్రతిదీ కూడాను సంకల్పం గొప్పదైతే మీరు ఎక్కడైనా రాజే. ఈ రాశి వారు తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. మరి ఒక రాశి వారికి అనుకున్న కోరి నెరవేరాలని, మన భగవత్ సంకల్పం దక్కాలని మరీ కోరుకుంటున్నాను. ఆ స్వామి మన గురి ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి రాశి మీనరాశి. మరి మీనరాశి వారు అదృష్ట సంఖ్య చూద్దాం. మరి మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 5. ప్రతిరోజు కూడాను నేను ఇందాక కూడా చెప్తున్నాను, ఈ రాశి వారు ఎవరైనా సరే లేవగానే ఆ సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేయండి. ఎన్ని నమస్కారాలు ఉన్నాయి అన్ని నమస్కారాలు చేయండి. ఆ భగవత్ ఆరాధనలోనే ఆ స్వామికి నీళ్లతో అర్పణం చేయండి. తర్పణం చేసిన తర్వాత స్వామి ఆ యొక్క నీళ్లు శిరస్సు మీద జల్లుకొని మీ యొక్క ప్రయాణం ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ఈ వారం మీరు చేసే ప్రతి పని కూడాను ఎప్పుడైనా సరే ప్రతి నిత్యము కూడా బిజినెస్కి వెళ్తారు. రేపు షాప్ ఓపెనింగ్ ఉంది, రేపు బట్టల కొట్టు దగ్గరికి వెళ్ళాలి, బంగారు కొట్టు దగ్గరికి వెళ్ళాలి, రకరకాల పనులు పెట్టుకుంటున్నారు. రేపు వెళ్దాం అనుకుంటున్నారు, ఇవాళ ఆగిపోతున్నారు. ఎందుకని? మీరు చేసేటువంటి కొన్ని తప్పులు అవి మీకు వెనకాల వస్తూ ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్కరికి కూడాను పట్టింది బంగారం అవ్వాలి, ఆ యొక్క కార్యసిద్ధి ఇంకా దిగ్విజయంగా వాళ్ళకు ఉండాలని నేను అందుకని కోరుకుంటున్నాను. కాబట్టి సూర్యనారాయణ మూర్తి నమస్కారం చేసుకొని ఆ స్వామిని ధ్యానించి ఆ స్వామికి ప్రదక్షిణాలు చేసి దేవాలయం, సూర్యనారాయణ మూర్తి దేవాలయము మన పవర్పేటలో ఉంది. మరి ఆ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళండి, చక్కటి ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతినిత్యము కూడాను శివుడి దగ్గర అభిషేకం చేసినటువంటి తీర్థం ఏదైతే ఉందో ఆ స్వామి తీర్థాన్ని తీసుకొని 3 సార్లు తీసుకొని మీకు అదే 1000 రెట్లు బలమండి. ఆరోగ్యమే కాకుండా మీరు అనుకున్నది కూడా నెరవేరుతుంది. సత్ఫలితాలు తీసుకుంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఈ రాశి వారికి. ఎందుకంటే ఆ భగవత్ ఆరాధన అంటేనే చాలామంది బతికిస్తున్నారు. 10 గంటలు లేవడము, 8 గంటలు లేవడము, 7 అనేది ఏమిటంటే ఒక టైం పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగిచి చక్కగా మీకు ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేసి, వేడి నీళ్ళు చన్నీళ్ళు చేయలేకపోతుంది బద్ధకం చేసి ఆ యొక్క సంకల్పం త్వరగా నెరవేరాలి అంటే చక్కగా ఆకాశంలో చుక్కలు ఉన్నప్పుడే దీపారాధన చేసిన, దైవ సంకల్పాన్ని దేవుణ్ణి ఆరాధించిన ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ఆ టైంలోనే దేవతలందరూ కూడా సంచరిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అలాంటి బ్రహ్మగడియల్లోనూ ఇలాంటి దైవ ముహూర్తాల్లోనూ మరి ముందుకెళ్ళటానికి ఈ రాశివారు ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని స్వామి దగ్గర సమర్పించి, ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి ఇచ్చి, మీ ఇంట్లో చిత్రపటం దగ్గర ఉంటే కనుక సింధూరంతో స్వామిని ధ్యానించి ఆ సింధూరాన్ని స్వామికి అర్చన చేయటం వలన ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ఈ రాశి వారి మరీ ముఖ్యంగా తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ ఆదివారము లేదా పై వచ్చే ఆదివారము గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి అమ్మవారికి సద్దోపారం నివేదన చేయడం వలన చాలా సత్ఫలితాలు తీసుకుంటారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ రాశి వారు మరీ ముఖ్యంగా పొలిమేర దేవతలు, పోతురాజుబాబు దేవతలు అందరూ ఉంటారు. ఆ దేవాలయంకి వెళ్ళి ఆ తల్లికి, మీరు గంగానమ్మ తల్లికి సద్దోపార నివేదన చేయడం వల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి బండారు తీసుకొని రాసుకొని ఏదన్నా సంకల్పం నెరవేరాలనుకుంటే చక్కగా ఆ అమ్మ దగ్గర ఉన్నటువంటి బొట్టు తెచ్చుకొని చక్కగా శరీరానికి రాసుకొని ఇంకా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరి రాశివారు తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. ఖచ్చితంగా ఆ భగవత్ సంకల్పం మీకు రావాలని మరి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి నా యొక్క పరిజ్ఞానం సహకరించినంత మేరకు నా యొక్క గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క శిష్యుడిగా నేను గత ధనుష్ నంబూద్రిగా మరి కొన్ని సంవత్సరాలకి ఏలూరులో ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో కానీ రకరకాల
అమ్మవారికి సంబంధించినవి కానీ, అయ్యప్ప స్వామి సంబంధించినవి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర సంబంధించినవి కానీ ప్రతి దైవ కార్యక్రమాలు ముందుండి దగ్గరుండి జరిపిస్తున్నారు. అంతేకాకుండా మరి తాళపత్ర శాస్త్రాలను అనుసరించి మరి యొక్క 12 రాశుల వారికి కూడాను మనం తెలియజేయడం ఏమంటే, మరి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఒక సంకల్పం ఉందో ఖచ్చితంగా నెరవేరాలని నేను అనుకుంటున్నాను. ప్రతి నిత్యము కూడా ప్రతి ఒక్కరూ కూడా చేసే సంకల్పం నెరవేరాలి అనుకుంటే కనుక తెల్లవారుజామునే లేవండి. లేచి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా నెరవేరాలా అనుకుని సంకల్పం తీసుకుని ఒక నిమ్మకాయ నమస్కారం చేసుకొని జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి ఈ యొక్క 12 రాశుల వారు ఈ వారం తెలియచేసినటువంటి యొక్క పరిజ్ఞానం మేరకు మరి మీరు ఇంకా రెమెడీస్ పరంగా మరి వచ్చే వారం మరి మీ ముందుకు వస్తాను. మీ యొక్క కేరళ తాంత్రవాది ధనుష్ నంబూదిరి స్వామి. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.